హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బూరెలు వండుతున్నామండి. పండగ రోజు తీసిన వీడియో ఇది. బూరెలకి పాకం బెల్లం పగలగొట్టి పెట్టాము. అది వడపోసుకున్న తర్వాత పాకం అనేది తయారు చేయాలి. ఆలోపు పిండి కూడా జల్లెడి పోసేసుకున్నాము. పిండి మరలో పిండి వేయించుకున్న తర్వాత జల్లెడ పట్టాలి పిండిని. తర్వాత బెల్లం పాకం వడపోసుకోవాలి. వడపోసిన దాన్ని ఇంకా పాకం పట్టాలి. మేము వచ్చి 2 కేజీలు బెల్లం, 2 కేజీలు బియ్యానికి 1.5 కేజీ బెల్లం తీసుకున్నాము. అది పాకం పట్టిన తర్వాత లేత పాకమే పట్టామండి బూరెలకి. తర్వాత బియ్య పిండి వేసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ను పచ్చి కొబ్బరి వేసామండి. కొబ్బరి అది వేసింది స్కిప్ అయిపోయింది. తర్వాత పిండి అనేది వేసుకున్నాము. ఇక్కడ పిండి వేసేటప్పుడు 2 మనుషులు ఉంటే చాలా ఈజీగా ఉండిద్ది. ఒకళ్ళేమో కలుపుతూ ఉండాలి, ఒకళ్ళేమో వేస్తూ ఉండాలి. పిండి దగ్గర పడే కొందికి చలిమిడి తయారయ్యేసరికి టైట్గా అయిపోయిద్ది. కాబట్టి చూసుకుంటూ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం 2 మనుషులు ఉంటే ఈజీగా ఉండిద్ది. మా అమ్మ అయితే చేయట్లేదు. పాకం అది పట్టి బూరెలు చేయడానికి మా పెద్దమ్మని పిలిచాము. మా పెద్దమ్మ పాకం పట్టి చేస్తుంది. ఇంకా తర్వాత గట్టిగా పట్టుకుంటూ ఉంటే అసలు కదలదండి, టైట్ అయిపోతూ ఉండిద్ది. 2 కేజీలు బియ్యం తీసుకున్నాము. ముందు రోజే నానబెట్టేసుకొని బాగా తడి లేకుండా బియ్యం బాగా ఆరబెట్టుకున్న తర్వాత పిండి మరకి వెళ్ళి వేయించుకోవాలి పిండి. ఆ వచ్చిన పిండిని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ వేసిన తర్వాత ఇంకా పిండి అనేది జల్లెడ పట్టిన దాన్ని ఇంకా ఇందులో పాకం పట్టి బెల్లం లేత పాకమే పట్టాము. పాకం పట్టి దాంట్లో వేసుకోవాలి. అరిసెలకు అనుకోండి బాగా ముదురు పాకం పట్టుకోవాలి. గట్టిగా అవ్వాలన్నమాట పాకము. ఈసారి పాకం ఎలా పడతారు అనేది క్లియర్గా వీడియో తీసి చూపిస్తానండి. మా పాప తీయటం వల్ల కొంచెం హడావిడి అయ్యింది. పండగ రోజు ఫోన్ ఎక్కువగా తన దగ్గర ఉంచుకోవటం వల్ల కొంచెం తను తీసిందనమాట. మేమేం చేస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత నూనె పెట్టేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇంకా అరిసెలు వేడివేడిగా చలిమిడి ఉండగానే చేసేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి తీసేసి ఒక్కొక్కటి చేసేసుకొని కొంచెం ఆయిల్ అనేది చేతికి రాసుకొని చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో వేసుకోవాలి. పండగ రోజు చేసాము. కనుమ పండగ రోజు పెద్దలకు పెట్టుకోవాలని ముందు రోజే చేసేసుకున్నాము. మా ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయండి. అన్ని గేమ్స్ పెడుతూ ఉంటారు. పిల్లలకి పెద్దోళ్ళు అందరూ ఆడుకుంటూ ఉంటారు. గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజులు ఇస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతాయి సంక్రాంతి సంబరాలు. ఇంకా ఈరోజు అయితే మేము ఇలా బూరెలు వండామండి. అరిసెలు అనుకోండి కొంచెం నొక్కే మనిషి కూడా ఉండాలి. ఇంకా ఇవన్నీ కాదు, అరిసెలు కూడా గట్టిగా ఉంటే తినలేకపోతున్నాములే అని చెప్పేసి ఇంకా ఈసారికి బూరెలు ఇలా వండామన్నమాట. బూరెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. కొత్త బియ్యం చేయటం వల్ల కొంచెం కర్రకర్రలాడుతూ వచ్చాయి. కొంచెం అనిపించింది. ఫస్ట్ రోజు అలా ఉన్నాయి కానీ తర్వాత మెత్తపడిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా సింపుల్గా వండుకోవచ్చు అనమాట. లేత పాకం పట్టుకొని వండుకోవచ్చు. కొంచెం వేసేటప్పుడు జాగ్రత్తగా వేస్తూ ఉండండి. చాలా ఈజీగానే చేసుకోవచ్చండి. వడబొట్టులో వేసేసుకుంటే ఆయిల్ మొత్తం కిందకి దిగిద్ది. తర్వాత బూరెలు చేసుకోవటం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.